మిస్టర్ చంద్రం. ఎస్ సార్. మిస్టర్ చంద్రం, నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నావని, లేనిపోని అల్లర్లు లేపుతున్నావని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సారీ సార్. మీకు అవి ఏ విధంగా అవసరమైన విషయాలు చెప్తారా? వాట్ డు మీన్ బై దాట్? నాకే ఎదురు ప్రశ్న వేస్తావా? సంఘానికి, సంస్కారానికి అసభ్యకరమైన వాటిని, స్త్రీల శీలానికే ప్రమాదకరమైన వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ నీకు అనవసరం. నువ్వేం రాజకీయ నాయకుడివి కాదు, దేశోద్ధారకుడివి కాదు. నేను మనిషిని. మనిషిగా నేను చేయవలసిన పని చేస్తున్నాను. చేయటానికి వీల్లేదు. ఇది నా వ్యక్తిగతమైన విషయం. మీరు ఆజ్ఞాపించడానికి ఇది మీ ఆఫీసుకి గానీ నా ఉద్యోగానికి గానీ సంబంధించిన విషయం కాదు. మిస్టర్ చంద్రం, మీ ఆవేశం చూస్తుంటే ఈ సారా వ్యాపారంలో మీకు వాటా ఉందేమోననిపిస్తోంది. అదే నిజమైతే మీ ఆఫీసులో పనిచేయడమే నేను ఒక అవమానంగా భావిస్తాను. ఐఎమ్ సారీ. బాబు ఆగు. బాబు ఆవేశం. నీ ఆశయాలు మంచివి కాదు. పెద్దవాడు నేను చెప్తాను విను బాబు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతాను. ఇక్కడ జరిగే అన్యాయం నాకు తెలుసు. కానీ నా మాట ఎవరు వినరు. నీ ఇక్కడే ఉండి ఉద్యోగం చేస్తూ అన్యాయాన్ని ఎదుర్కో బాబు. పెద్దవాడు నేను చెప్తాను విను బాబు. రేపు దరిద్రులు పత్రులతో సత్తారు పాపమని దయాదాచిన్యంతో మీ పడవలు కప్పెడితిని, మీ వల్ల కప్పెడితిని, మీ పెళ్లిళ్ళకి కర్మాంతరాలకి అడిగినట్టు అప్పెడితిని. ఇంతకన్నా ఏమైనా చేస్తారా మీకు? నిజమేనండి అయ్యా, అన్నిటికీ మీరే ఆదుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు న్యాయంగా పోవాలా? నా అప్పులో కొంతగా తీర్చారా? పట్టిన చేపలన్నీ మీకే ఎత్తుంటుంది. పెద్ద చేపల కిలో 5 రూపాయలు అన్నారా? పెద్ద 5 రూపాయలంట్రీ, చిన్న చేపలన్నీ 3 రూపాయలంట్రీ. మీ ఇష్ట ప్రకారం మీరే దొరకట్టి మాకు ఇచ్చేదేదో ఇస్తున్నారా? మిగతాదంతా మిగతాదే ఉందిరా పూడిగా. న్యాయంగా గవర్నమెంట్ వడ్డీ కట్టుకున్నా మీకు ఇచ్చిన పోను వడ్డీ కూడా సాగు. ఇంకా అసలు కట్టేరద్దురా. అరే కొండ అయ్యా, వాళ్ళ వల్ల పడవలు అన్ని తీసేసుకుని జావ సైడ్ రా. అయ్యా అయ్యా, ఎలా జల్లా ఉందండి. నా నోటు కడుకుండా ఆగయ్యొద్దయ్యా. ఎంతకాలం అయ్యా మీ విట్ట సచ్చేది? ఆ పెళ్ళాం పెట్టలు కడుపు నిండా తిండి, ఒడ్డు నిండా గుడ్డ లేకుండా ఎంతకాలం అయ్యా ఈ దరిద్రం బతుకు? ఆ రోజున రోసుగాడిని కొట్టి చంపినప్పుడు మరి చంద్రబాబుగా పోలీసులు కేసు పెట్టింది, రౌడీలను ఎదిరించింది. సంఘం పెడతాకి చంద్రబాబు సాయం చేస్తానన్నాడు పెద్దయ్యా. దానికి ప్రభుత్వ సాయం కూడా దొరుకుతుంది. ఆయన చెప్పేది బాగుంది, మరి మీరేటంటారా? శివంతుల మనుషులు వచ్చి మళ్ళీ మన తంతే ఎందుకు తంటారు? ఆ రోజు తన్నేదేటి సింహాచలం మీకెంతిస్తున్నాడో, తాను పెద్ద వ్యాపారస్తులకు ఎంతకు అమ్ముతున్నాడో, వాళ్ళెంతెంత లాభాలకు అమ్ముతున్నారో మీకు తెలియదు. మధ్య ఎందరెంతెంత కమిషన్లు కొట్టేస్తున్నారో మీకు అంతకన్నా తెలియదు. ఇలా ఎంతకాలం అజ్ఞానంలో, అంధకారంలో, దారిద్ర్యంలో మీ బ్రతుకులు పాడు చేసుకుంటారు. గవర్నమెంట్ మీలాంటి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు తెలియక మీరే ఉపయోగించుకోవడం లేదు. నాకేం తెలుసయ్యా, మీలాంటి పెద్దోళ్ళు చెప్తే తప్ప. అందుకే చెప్తున్నాను, మీరందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి. మీకు బ్యాంకులు అప్పులు ఇస్తాయి. మీ సరుకులు మీరే స్వయంగా గవర్నమెంట్ రేటుకి అమ్మండి. లాభాలు మీరు, మీ బిడ్డలు అనుభవించండి. అంతా బాగానే ఉందయ్యా, కానీ మా భయం ఒకటే. నేను చెప్తాను. కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టు ఇటు సింహాచలాన్ని కాకుండా చేసుకొని అటు సొసైటీ పెట్టలేక రెండుటికి చేరతామేమో అని మీ భయం. అంతేనా? అంతేనే బొమ్మలక్క, అంతే. అది మీ తెలియంతనం. జరగని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి నేను బావుకునేదేమీ లేదు. అయ్యయ్యో, అంత మాట ఎందుకయ్యా? అమ్మా స్వరాజ్యమ్మా, నువ్వేటి చెప్తా? నాన్నగారిని అడగండి. అవునయ్య గారు, తమరు ఏం చెప్తే అదే. చంద్రన్ చెప్తున్నది మీకు అన్ని విధాలా మేలని నా అభిప్రాయం. రేపటి నుంచి మీరు సింహాచలానికి చేపలమ్మడం మానేయాలి. మీరేం భయపడక్కర్లేదు. ఏమొచ్చినా నేను చూసుకుంటాను. అట్టయ్య బాబు, ఇప్పుడు పట్టిన చేపలని ఏం చేయాలి? ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. బాబు మన స్వరాజ్యం నడుపుతున్న స్కూల్ ని గుర్తించి దానికి ఒక భవనం కట్టించాలి. అంతేకాదండి, ఈసారి ఎన్నికల్లో మన స్వరాజ్యాన్ని నిలబెట్టాలి, గెలిపించాలి, మంత్రిని చెయ్యాలి. దీను చాలించు నీ రాజకీయ ఉపన్యాసం.